అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇది పండగకేస్తే మన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు దీని అని అనిపించింది అందరికి. సో ఆ టైంలో అయితే మాకు ఐడియా లేదు ఇవన్నీ. తర్వాత తెలిసిన తర్వాత ఏంటంటే మాకు బేసికలీ మీరందరు సినిమా చూసిన తర్వాత మీకు సినిమా నచ్చితే డెఫినెట్గా మీరు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ని ఆడియన్స్ వరకు చేరుస్తారు. బేసికల్లీ చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్, అలాగే రవితేజ ఇలాంటి పెద్ద స్టార్స్ మూవీస్ వస్తున్నప్పుడు మీ మూవీ వస్తుంది, అదే ఆ మూవీస్తో పోటీగా అన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇందాక అనే చెప్పినట్టు ఆ టైంలో మాకు అనౌన్స్ చేసుకున్నాం మేము, ఎంత ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఆ టైంలో తెలిసిన తర్వాత. సో ఆ టైంలో అయితే మాకు ఐడియా లేదు ఇవన్నీ. తర్వాత తెలిసిన తర్వాత ఏంటంటే మాకు బేసికలీ మేము ఈ సబ్జెక్ట్ వచ్చేసి అనే ఇప్పుడు సంక్రాంతికి వేద్దామని అన్నప్పుడు మాకు డిస్కషన్ వచ్చింది ఏంటంటే ఈ సబ్జెక్ట్లో మ్యాటర్ ఏదైతే ఉందో కంటెంట్ మెటీరియల్ ఇది ఒక వెరీ వెరీ ఫెస్టివ్ పండక్కి కొన్ని సినిమాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఈ సినిమా కంటెంట్ ఎలాంటిదంటే ఒక ఫుల్ హౌస్ ప్యాక్డ్ థియేటర్లో జనాలతో కూర్చొని అందరూ ఒకటేసారి నవ్వుతుంటే ఒక ఎనర్జీ ఉంటుంది కదా మన ఫ్యామిలీ మెంబర్స్తో. కానీ ఇప్పుడు జాతిరత్నాల్లో మీరు చూసుంటే కనుక ఒక థియేటర్లో అంతా ఒక ఫుల్ షేక్, ఆ కైండ్ ఆఫ్ వైబ్లు, పండగ ఎలిమెంట్స్, ఆ ఫ్యామిలీ ఇమోషన్స్, డ్రామా, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇన్ని ఇమోషన్స్ ఇన్ని ట్రాక్స్ అన్నీ కుదిరాయి కాబట్టి ఇది పండగకేస్తే మన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు దీని అని అనిపించింది అందరికి. సో ఒక్కసారి అది అనిపించిన తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అరే సినిమా చాలా బాగా వచ్చింది, సో పండగని అనుకున్నాము, ఇంకెందుకు మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము ముందుకు వెళ్ళాం అనమాట. మీరు అన్నట్టు డెఫినెట్గా పెద్ద సినిమాలు ఉన్నాయని తెలుసు. సో మాకేంటంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా ఇది. సో ఆ సినిమాలు వస్తున్నప్పుడు మా సినిమా రేపు రిలీజ్ అయ్యి ఆ వర్డ్ ఆఫ్ మౌత్, దాన్ని రియాక్షన్స్ థియేటర్లో రేపుగా అది మీడియా కానీ ఆడియన్స్ కానీ దాన్ని ఇంకా ఆడియన్స్లోకి తీసుకెళ్తారనే ఒక నమ్మకం. ఎప్పుడు నా సినిమాలకు జరిగేది కూడా అదే. సో ఈసారి కూడా మీరందరు సినిమా చూసిన తర్వాత మీకు సినిమా నచ్చితే డెఫినెట్గా మీరు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ని ఆడియన్స్ వరకు చేరుస్తారు, నెక్స్ట్ షోకి నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారనే నమ్మకం. మీనాక్షి గారు, మీ రోల్ విషయానికి వస్తే మనం ట్రైలర్లో చూసాం కదా, టెంపుల్లో సీను ఎస్పెషల్లీ. సో అది ఎలా అనిపించింది? అంటే చాలా సీన్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్నోసెంట్గా గౌల్గా కనిపిస్తున్నారు కదా. సో మీకు సీన్స్ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? ఆ టెంపుల్ సీన్ యాక్చువల్లీ నా రియల్ లైఫ్లో కూడా జరిగింది అండి. నాకు అసలు ఐడియా లేదు ఏంటి అది ఎలా చేయాలి అని. సో కొన్నిసార్లు అది పండిత్ విల్సే ఒక శుద్ధ సంస్కృత్లో చెప్తున్నారు ఉంటారు కదా. సో నాకు కూడా కొంచెం టైం పడే అలా ఇక్కడ మేము రియల్ లైఫ్లో కూడా రిలేట్ చేస్తూనే ఉంటారు. అది పెళ్ళి ప్రీ వెడ్డింగ్ సీన్స్ నరేషన్ చేసినప్పుడు అది చాలా ఫనీ, మీ రియల్ లైఫ్లో మీకు గుర్తు వస్తుంది మీరు ఈ చూస్తే. సో డెఫినెట్గా చాలా ఫన్ సీన్స్ ఉన్నాయండి. అండ్ మన లైఫ్లో జరుగుతూనే ఉంటారు. కొంచెం మీడియం బడ్జెట్ ఎఫెక్షన్. సో డెఫినెట్గా మా మావగారు మన నాగవంశీ గారు డెఫినెట్గా మాకు బాగానే ఎఫెక్షన్, మంచి మీడియం బడ్జెట్ ఎఫెక్షన్ చూపించారు. ఎక్కడ కూడా మాకు ఎఫెక్షన్ తగ్గనివ్వలేదు.